నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలైన నిన్నటికి 1081 రోజులైందండి. ఈ రోజు 1082 రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి ఆచార్య యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి వెంకటేశ్వర గురువు గారి కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియును, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియను. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో.
నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరి యజ్ఞంలో ఇవాళ 1082 రోజు 18వ అధ్యాయంలో రహస్యాలలోకెల్లా రహస్యమైన బట్టబయలు తెలియజేసేటటువంటి సమయంలో అటువంటి బట్టబయలులో ఈ పూజారి వెంకటేశాన్ని గాని ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ని గాని రమ్మని పొమ్మని పుట్టినట్లు పోతున్నట్లు దానికి ఎలాంటి ఆలోచనలు లేవనే విషయాన్ని తెలియజేసేటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 213వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నను రమ్మని పొమ్మని తాను అనదు సుమీ బట్ట బయలు, నాకై నేనే తనువును జగమును గైకొని చనుదించుట చనుట నాకు సహజము తండ్రి. సహజం, ఈ సహజం ఎవరికి చూడండి, అందరికి ఉండదండి. సహజమైనప్పుడు అందరూ అదే అక్కడ ఏ అర్థంలో వాడారో గమనించండి. ఆ సహజం పదం ఒకటే, అది అచల పరిపూర్ణం సహజం. ఇక్కడ చెప్తాండే సహజం దేని గురించి చూడండి. తండ్రి శిష్యుడు సద్గురువుగా అపరోక్షం చెంది మాట్లాడుతున్నాడు. నన్ను రమ్మని పొమ్మని అన్నటువంటి నన్ను వచ్చిపోయే నేను ఏది, ఏ నేను చూడండి. అబద్ధపు గుర్తుకి అబద్ధం సహజం. ఇప్పుడు నన్ను రమ్మని పొమ్మని తాను అనదు. చిన్న మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరేం ఫీల్ అవ్వరాదు, మీరు ఫీల్ అవ్వరాదు చెప్తున్నాను. పూజారి వెంకటేశం పైన ఎగ్జాంపుల్, దానికి మీరు ఫీల్ అవ్వకూడదు. కుడుపు నాగేశ్వరరావు గారు వాట్సాప్ చేశాను చూడండి, కంప్లైంట్ అది ఓపెన్ చేయండి. ఉన్నారా కుడుపు నాగేశ్వరరావు గారు? రైట్, నెక్స్ట్. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీ పైన ఎప్పుడన్నా పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయిందే? లేదండి. నా మీద ఫైల్ అయింది చూడండి. ఎగ్జాంపుల్, కాలేజీలో మనం గురువు శిష్యులు ఇద్దరు నేర్చుకుంటారు, బయటకు వచ్చేస్తారు, కాలేజీ చదువు చెప్పదు. అవును. పోలీస్ స్టేషను మనల్ని ఏమి చేయదండి. పోలీస్ స్టేషన్ లో తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడుతుందని చెప్తారు. పడుతుందో లేదు తర్వాత విషయం. పోలీస్ స్టేషన్ నేరుగా నిన్ను డీల్ చేయదు. అవునండి. కురుపు నాగేశ్వరరావు గారు ఉన్నారా? ఓకే. పోలీస్ స్టేషన్ నన్ను రమ్మని పొమ్మని చెప్తుందా? లేదు. ఎవరు పోతాం పోలీస్ స్టేషన్ కి? ఆ టైం వచ్చినప్పుడు వెళ్తారు అక్కడికి. అది ఆ టైం వచ్చినప్పుడు అంటే ఆ టైం ఎప్పుడు వస్తుంది తెలుసా? మానసికంగా మనలో క్రాక్స్ ఏర్పడినప్పుడు అండి. ఓపెన్ చేయండి బాగా. ఇప్పుడు మానసికంగా భూకంపం ఎప్పుడు వస్తుంది చూడండి. భూమిలో పొరలు గ్యాప్ ఇచ్చినప్పుడు భూకంపం వస్తుంది. కరెక్ట్. మనస్సులో ఆలోచనలో గ్యాప్ ఏర్పడినప్పుడు కంప్లైంట్ చేస్తాం. అవును. ఎందుకు చేస్తున్నాము ఏమని చేసేవాడికి తెలియాలి. మనసులో ఆలోచనలో గ్యాప్. చూడండి, నిన్న డేట్ అండి, 19 డేటు కంప్లైంట్ ఫైల్ అయింది చూడండి పూజారి వెంకటేశం పైన. దీని విషయం ఏంటంటే, గౌరవనీయులైన పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి
పూజారి త్యాగరాజు కుప్పారెడ్డి కుమారుడు పూజారి వెంకటేశం పైన కంప్లైంట్ పైకి తీయండి. కంప్లైంట్ ఏమని తెలుసా? సింపుల్ అండి. ఒక ఇల్లును 12.5 లక్షలు నాకు అమ్మాడు, 10 లక్షలు తీసుకున్నాడు, ఇంకా 2.5 లక్షలు కూడా ఇప్పుడు తీసుకున్నాడు. అంతే, తీయండి. నాకు ఇల్లు రాసియకుండా మోసం చేసేసాడు. ఇది కంప్లైంట్. ఇది పోలీస్ స్టేషన్కి వినపడదు. కంప్లైంట్ తీసుకునే వాళ్ళు పూజారి వెంకటేశం 12.5 లక్షకు ఇంటిని అమ్మిన వాటి దగ్గర డబ్బు తీసుకుని ఎగ్గొట్టేవాడా? కాదు. అది కుదరదా? అట్ట కాదు. మనకు తెలుసు కదా మీ గురించి. అదే చెప్పేది. ఎస్ఐకి తెలీదా? మీకు కాదు, ఎస్ఐకి తెలీదా? ఎస్ఐ కూడా తెలుసు. అతని భార్య లతా గారి పేరిట అతను అగ్రిమెంట్ చేయించి ఇచ్చాడు. ఇప్పుడు మోసం చేస్తున్నాడు. వాళ్ళపైన చర్య తీసుకోండి. ఇప్పుడు నా మీద చర్య తీసుకోవాలన్నమాట ఎస్ఐ గారు. నిన్న సాయంత్రం ఫోన్ వచ్చింది నా కాలేజీకి. సార్ మా తమ్ముడేవాడు, మా తమ్ముడిని మా ఇంటికి రమ్మని చెప్పని నేను మాట్లాడుకుంటాను అని. లేదు సార్, మీ తమ్ముడు మీ ఇంటికి ఇంక రాడంట, మేము కంప్లైంట్ ఫైల్ చేసినాడు, మీరే వచ్చి స్టేషన్ లో పరిష్కరించుకుంటారా, కేసు ఫైల్ చేసేయమంటారా అన్నాడు. ముందున్న దస్తగిరి ఎస్ఐ గారితో, ఆయన సిఐ ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు ముందున్న ఎస్ఐ గారితో మాట్లాడండి అని చెప్తే నేను కాలేజీ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ లోకి పోతే ఆయన, సార్ ఇదంతా చెత్తపుట్లకే సార్, ఈ కంప్లైంట్ మీ మీద కంప్లైంట్ ఎవరు ఇస్తారు సార్, ఇది మీదని తెలియకుండా నేను పోలీస్ స్టేషన్ మిమ్మల్ని పిలిచాను సార్. ఎవరు నమ్ముతారు? అది లేదు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, అంటే మీరు ఒక రౌడీ వచ్చి నన్ను బెదిరిస్తా ఉంటే కూడా, కొడతా ఉంటే కూడా గమ్మునే ఉండమంటారని అడిగారు కదా. ఇప్పుడు నేనేం చేసినాను? రికమెండేషన్ పరిగెత్తున్నాను ఎవరి దగ్గరికైనా? లేదు. ఎవరినైనా నేను ఎవరో ఫోన్ చేస్తే ఈ విషయం చెప్తే ఎవరో చెప్పారు, సీఎం పేషీలో ఎవరో ఉన్న మన భక్తులు ఉన్నారని. తెలియదు నాకు ఎవరని. సార్ పలానా సీఎం పేషీలో నుంచి పలానా వ్యక్తి ఉన్నారు, ఆయనకు గానే మీరు మీ నెంబర్ ఇచ్చేస్తే మీ మీద భవిష్యత్తులో ఎలాంటి కంప్లైంట్ ఎవరు ఫైల్ చేసేదానికి కాదు అన్నారు. మనకు అవసరం లేదు, మనం తప్పే చేయము, అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నన్ను రమ్మని పొమ్మని పోలీస్ స్టేషన్ కి, నన్ను రమ్మని పోలీస్ స్టేషన్ పిలవలేదు, మా తమ్ముడు పిలిచాడు పోలీస్ స్టేషన్ కి రమ్మని. కేసు విత్డ్రా చేసుకోమని పోలీస్ స్టేషన్ చెప్పదు, మా తమ్ముడే చేసుకోవాలి. అవును. ఇప్పుడు అది క్లారిటీ ఇస్తాను చూడండి. అది గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం తెలివిగా అగ్రిమెంట్ రాసుకున్నారండి. యాక్చువల్ గా ఇల్లు మా శ్రీమతి గారి పేరుతో ఉండేది నిజమేనండి. అయితే ఆ ఇంటిని 31 లక్షలకు బేరం చేసి తీసుకున్నాడు అబ్బాయి గారు, తమ్ముడు. 31 లక్షల్లో తెలివిగా ఈ అగ్రిమెంట్ ఈ విధంగా రాసి ఇంత డబ్బులు వాళ్ళకి చేర్చాడు. డబ్బులకి మనకు సంబంధం లేదు. ఆ ఇంటి పైన దగ్గర 11 లక్షల వరకు బ్యాంక్ లోన్లు అప్పులు ఉన్నాయండి. అది ఎగ్గొట్టడానికి, ఇతను రిజిస్ట్రేషన్ చేసుకుని ఎగ్గొట్టడానికి మా మిస్సెస్ ని, అంటే మన శ్రీమతి గారిని ఒక పావుగా వాడాడు. ఆమె పేరుతో రిజిస్టర్ చేయించి వాళ్ళకు 10 లక్షలు ఇచ్చి ఈ అంతా 12.5 ఇచ్చేసినాడు. చట్ట ప్రకారం అయితే ఇంక ఇప్పుడు ఇల్లు నాది, కానీ ధర్మం ప్రకారం ఎవరిది? అది ఇంటిగలది. కానీ ఇప్పుడు నువ్వు నాకు రిజిస్టర్ చేయిస్తావా, నేను కేసు పెట్టేసేదంటే, నేను ఇప్పుడు వీడికి రిజిస్టర్ చేయిస్తే ఇంట్లో ఉండే వాళ్ళు అన్నీ అయిపోతారు కదండి. అవును. వాళ్ళకి డబ్బు ఎవరు ఇస్తారు? ఇది విషయం అన్నమాట. కాబట్టి ఈ విచారణలన్నీ కూడా ఇప్పుడు నువ్వు లేదండి మీరు అలా, అదంతా తర్వాత. ఇది ఎట్లా ఉందంటే, శ్రీకృష్ణ రాయభారానికి కృష్ణుడు వెళ్తాడండి. దాని శ్రీకృష్ణ రాయభారం, అక్కడ అర్జునుడు ఏం చేస్తాడు చూడండి. ఏం చేస్తాడు అర్జునుడు తెలుసా? అర్జునుడు ఏం చేస్తాడంటే, పెద్ద పెద్ద గొలుసులు ఎత్తుకొచ్చి కృష్ణుడిని బంధించే ప్రయత్నం చేస్తాడు. అట్లాంటిది ఇది. ధృతరాష్ట్రుని సమక్షంలో రాయబారం జరుగుతుంది, శ్రీకృష్ణుని రాయబారం. అవునండి. వాళ్ళకి 5 మందికి 5 ఊర్లు ఇచ్చేస్తే సరిపోతుంది కదా నాయన, ఎందుకురా యుద్ధం అని చెప్పి శ్రీకృష్ణుడు పోయి చెప్తాడు అనమాట. అరే సూది మోపున సందుకుడు నేను ఈయనంటా ఉంటే, నువ్వు 5 ఊర్లు ఏడ నుంచి ఇస్తాను నేను, కట్టేయండి ఫస్ట్, ఈయన కట్టేయండి, కృష్ణుని కట్టేయాలంట. మొత్తం గొలుసులు, పెద్ద పెద్ద గొలుసులు తీసుకొచ్చి బంధించమన్నాడు కృష్ణుని. నాడు కనపడాడు కృష్ణుడు. మీరు సినిమా చూడండి, శ్రీకృష్ణ రాయబారం సినిమా చూసాను. అంటే ఆడ కృష్ణుడు కనపడాడంటే ఇది మాయ శరీరం అని అతనికి తెలుసు అని ఒక మనకు సూచిక అండి. అది మనకు సూచిక ఇది.
లేకపోతే ఏంటండి, ఇప్పుడు మీ మనవడు మీ దగ్గర చెస్ ఆడుతూ నేను గెలిచినాను అంటాడే, అట్లాంటిది ఇది. అవును, జయించేది ధర్మము, జయించేది ధర్మం. దుర్యోధనాదులది న్యాయం అండి. దుర్యోధన జయించేది ధర్మం, దుర్యోధనాదుల న్యాయం. ఓకే, అది న్యాయం. దుర్యోధనలో న్యాయం ఎలా ఉంది? అక్కడ న్యాయం ఉండదు. ఎక్కడ? ఇప్పుడు మా తమ్ముడిది న్యాయమే, కరెక్టే వాడు చెప్పడం, వాడి ఉద్దేశంలో అది కరెక్టేనండి. మా తమ్ముడిది న్యాయమే. అందుకని కంప్లైంట్ చూపించింది. ఎందుకంటే చట్టం ఏం చెబుతుందంటే అందులో ఏం రాసి ఇచ్చామో దాన్ని చెబుతుంది. మన దగ్గర అగ్రిమెంట్ తీసుకున్నాడు, వాడు చెప్పేదంతా కరెక్టే. కానీ గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం ఉంటుందా, ప్రైవేట్ వాల్యుయేషన్ మాటలు ఎక్కువగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అవును, న్యాయం ప్రకారం మా తమ్ముడు చెప్పేది కరెక్ట్, ధర్మం కాదు. పూజారి వెంకటేశంది ధర్మం పాటిస్తాడు, తమ్ముడు న్యాయం పాటిస్తాడు. అదే విషయం. మా తమ్ముడిది తప్పేం లేదండి పాపం. తప్పు లేకపోతే మరి సమస్య ఎందుకు వచ్చింది గురుగారు? సమస్య లేదంటున్నాను కదా, మీకు సమస్య కనిపిస్తా ఉందా? తప్పు ఏంటంటే అక్కడ మనకి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు కనుక దాన్ని వాళ్ళు బుక్ చేయలేదు కనుక సమస్య లేకుండా పోయింది. అయ్యో వాడు వదలట్లే, అది పక్కన మీకు సమస్యనే చూస్తున్నారు. నాకు అసలు సమస్య కనపడడం లేదంటున్నా నేను, అందుకే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చిన. అదే ఇప్పుడు మీ స్థితి అటువంటిది. ఎందుకంటే ఓకే, అది క్లియర్ అయిపోయింది కనుక అతను మీకు ద్వేషం ఉండదో ఏముండదో, కనపడితే మామూలుగానే మాట్లాడతారు. మీరు అట్లా అనుకుంటున్నారా? అదంతా మీరు మిమ్మల్ని ఊహించమన్నారు. నన్ను కనిపిస్తే ఈ దరిద్ర మొక్క నేను చూడలేనండి, అటు తిరుక్కొని మాట్లాడతాడు మా తమ్ముడు. అంటే మీకు కనిపించినట్టు అందరికి కనపడదండి. కానీ మీరు అలా ఉంటారని నేను అంటున్నా గురుగారు. అదేనండి, అది మీ భావం అంతే. నిర్భావం ఉండాలి. మా తమ్ముడు నన్ను ఈ దరిద్ర ముఖాన్ని నేను చూడనని అట తిరుక్కుంటే కూడా మా తమ్ముడు పరిపూర్ణుడేనండి. మళ్ళా పరిపూర్ణులు ఎట్లా అవుతారు? అదే ఇక్కడ నన్ను రమ్మని పొమ్మని తానదు సుమి బట్ట బయలు. మా తమ్ముడిలో పరిపూర్ణం చూడకపోతే మరి నేను కూడా ఎరుకులోని వాడు అయితానండి. అంతేనండి, మీరు అందరూ ఆత్మస్వరూపులు అన్నప్పుడు ఆ రకంగా తీసుకోవచ్చు. కానీ అది తీసుకోవాలా వద్దా మీరు చెప్పండి. అది తీసుకున్నాం కనుక మేము అతనితో అట్లా ఉన్నాం, లేకపోతే అతని మీద మన కేసు వేసి ఇంకోటేసి. నో నేను కేసు పెట్టనండి. పెట్టరు, అదే అంటున్నాను నేను. మీరు అలా భావించారు. అది ధర్మం చూసుకుంటుంది, నేను దాన్ని ఏం చేయని అవసరం లేదు. అది ధర్మం అనేది తన పని తాను చేసుకుంటూ పోతుంది. సరే, ఇప్పుడు మీకు ఒక మంచి క్లారిటీ ఇస్తానండి. ఇప్పుడైనా మీరేం అదే చెప్పాను, కన్ఫ్యూజ్ అవ్వకండి అని. ధర్మం ఎలాంటిది తెలుసా? ఇది ద్వాపర యుగంలో సాధించిన తర్వాత పట్టాభిషేకం, కృష్ణుడు వచ్చి గురువుగా చెప్పి, రామాయణంలో అట్ట కాదు. నాకు అర్థం కాలేదు. ద్వాపర యుగంలో యుద్ధం తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం జరిగింది. అవును, రామాయణం అట్ట కాదు. అవును, రావణుడు బతికుండగానే తమ్ముడికి విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. అవును, చేశారు, ముందే చేశారు. ఎందుకని? అక్కడ ధర్మం ఆధారంగా. అదే ఇక్కడ కూడా ధర్మం ఆధారంగానే. రామాయణ కాలంలో ఆల్రెడీ డిక్లేర్డ్. ద్వాపర యుగంలో కొద్దిగా ధర్మం 3 పాదాల మీద ఉంటుందట. ముందు 4 పాదాల మీద, మళ్ళీ 3 పాదాల మీద, మళ్ళీ ద్వాపర యుగంలో 2 పాదాల మీద. ఇప్పుడు కలియుగంలో 3 భాగాలు అధర్మం, 1 భాగమే న్యాయం ఉంటుంది. అది కలియుగం ప్రకారం అన్నదమ్ములనే వాడుకొని అన్నదమ్ముల మీద కేసు పెట్టాల్సి వస్తుంది అనమాట. అది మరి కలియుగ ధర్మాన్ని పూజారి వెంకటేశం కూడా పాటించాలి కదండి. పాటించాలా వద్దా? పాటించాలి. మీకు కనుక మా తమ్ముడిలో మిమ్మల్ని పరిపూర్ణాన్ని చూడమని నేను చెప్పనవసరం లేదు. ఇప్పుడు ముగ్గురు ఆంధ్ర తమిళనాడు రెండిట్లో మా వ్యాపారం అండి. ఆంధ్రాలో ఉండేటువంటి ప్రాపర్టీ నాకు మా అన్నకు పంచుకొని అప్పుడు వీడికి తమిళనాడులో ప్రాపర్టీ ఇచ్చేసాం. వాడు ఏం చేసినాడంటే ఈ ఆంధ్రాలో ప్రాపర్టీని నాకు వచ్చిందని తిరుమల అన్నదాన సత్రానికి ఇచ్చేసి నేను హాయిగా బతుక్కుంటున్నాను అనమాట. తల్లిదండ్రుల నుంచి ఏం తీసుకోకుండా జీవనం కొనసాగిస్తున్నాను అనమాట. మా తమ్ముడు ఆ భాగం తీసుకున్నాడు. ఆంధ్రాలో ప్రాపర్టీని మా పెద్దమ్మ మా మీద సెటిల్మెంట్ చేసి ఉన్నారండి, మా అమ్మకి అక్క. వీడు ఏం చేసినాడు, ఆమె పిలుచుకొని కోర్టుకు వెళ్ళిపోయినాడు.
ఏమనంటే వీళ్ళిద్దరికీ సెటిల్మెంట్ చేసిన ఆస్తిలో తర్వాత నేను జన్మించాను కదా, నేను కూడా ఆమె కొడుకు లాంటి వాడినా కాబట్టి ఇందులో నాకు భాగం రావాలంటాడు వాడు. అది తిరుమలకి ఇచ్చేసినామే, అన్నదానానికి మొత్తం జరిగిపోయింది, ఇప్పుడు అది కావాలంటాడు వాడు. ఏం చేయాలి ఇట్లా? ఇదంతా న్యాయం అండి, వాడు చెప్పేది న్యాయం, మనం పాటించే ధర్మం. ధర్మంలో న్యాయ సలహాలు అవసరం లేకుండా ఉంటాయి. కానీ మీరు ధర్మాన్ని గన ఒకసారి చూసినట్లయితే యదా యదా హి ధర్మస్య గ్లానిహి భవతి భారత, ధర్మానికి హాని జరగడం అంటే ధర్మం అనేది స్థిరం అండి, హాని అని జరిగేది కాదు అది. ధర్మాన్ని ఇప్పుడు మా తమ్ముడు పాటించలేదు అంతే తేడా. ధర్మాన్ని పాటించినంత మాత్రం చేత ధర్మానికి అతీతంగా ఉండేవాడు పాటించేటట్టుగా చేయాలనే తప్ప వాళ్ళని విసుక్కోరాదు, అది విషయం. కాబట్టి చూసుకోండి, పోలీస్ స్టేషన్ మనల్ని రమ్మని చెప్పదు, పొమ్మని చెప్పదు, పోలీస్ స్టేషన్ ఈజ్ దేర్. నెక్స్ట్, నన్ను రమ్మని పొమ్మని తాననదు సుమి బట్ట బయలు నాకై నేనే. పోలీస్ స్టేషన్కి పోతుండేది మనమే, కేసు విత్డ్రా చేసుకుంటుండేది మనమే, ఆ వద్దని కోర్టుకు ఎక్కేది మనమే. మళ్ళీ ఎక్కడ న్యాయస్థానంలో న్యాయం జరగదండి, జరగదు. మనసే న్యాయస్థానం అండి. మనసులో మన మనసు మనకు న్యాయస్థానం కరెక్టే కానీ అందరికి కాదుగా. అంతమంది ఉండారంటే ఇంకా నేనేం చేయలేను, అంతమంది ఉండారంటేనే సమస్య వస్తుంది. మా తమ్ముడు మా అన్న నాకంటే వేరు, నన్ను మోసం చేశాడంటే వాడికంటే నేను వేరు, నాకు మా తమ్ముడు వేరు కాదే, నన్ను మా తమ్ముడు మోసం చేయడం లేదే, వాడిని వాడు మోసం చేసుకుంటున్నాడు. ఇది ఆడ సబ్జెక్ట్, ఇది మీకు ఇంకా అవగాహన అయితే సరిపోతుంది. మా తమ్ముడు నాకంటే వేరుగా ఉంటే నేను కూడా అదే మరి కంప్లైంట్ ఫైల్ చేస్తాను. మా తమ్ముడు పరిపూర్ణుడే. ఎందుకు పరిపూర్ణుడేనంటే వాడిలో కూడా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే తత్వం ఉంది, ఆత్మస్వరూపుడు. ఓకే, అనుమానం లేదు. ఆత్మవై పుత్రనామసి, కుప్పారెడ్డి కొడుకు మాట మీద ఉంటాడంటే ఎగురుతాడు పాపం. అంటే నేను కుప్పారెడ్డి కొడుకు కాదని వాడు అర్థం, బాధలో అలా చెప్తాడు అంతే, వాడు మంచివాడే పాపం. ఇదే పోలీస్ స్టేషన్ లో ఎదురుగానే ఇల్లు ఉన్నది, వాడు ఎన్నో ఇబ్బందుల్లో దెబ్బలు తినకుండా కాపాడేదానికి నాకు ఫోన్లు చేసి చెప్పి ఎక్కడెక్కడ నేను ఏడున్నా కూడా ఫోన్లు, ఇప్పుడు నా మీద కంప్లైంట్ చేసినాడంటే పాపం మానసికంగా చలించినాడండి, వాడిని ఏమనకూడదు మనం. కాబట్టి వెరీ సింపుల్, పోలీస్ స్టేషన్ లాంటిది బట్ట బయలు, అందులో కేసులు లాంటిది ఇరుక. బయోండర్ ఎగ్జాంపుల్ ఇదే. నాకై నేనే అంటే మా తమ్ముడు నేను ఇద్దరం అండి, మా తమ్ముడు నేను ఇద్దరం ఎరుకే. తనువును జగమును గైకుని, నన్ను నా గుంపును తీసుకొని, తనువుకు ముందు శూన్యం అండి, శూన్యము తనువులో తెలియబడిన తర్వాత శూన్యానికి శూన్యమైన జగము నిజంగా తెలుస్తుంది. బా ఏం క్లారిటీ అండి, మా తమ్ముడే ఈ క్లారిటీ అంతా ఇచ్చేస్తాడు నాకు. ఇప్పుడు మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్తే బాగా వస్తుందని. చూడండి, తనువుకు ముందు పూజారి వెంకటేశం శూన్యం అండి, బాగా గమనించండి. శూన్యమైన పూజారి వెంకటేశం శూన్యం అని తెలియకుండా తను నిజమనుకొని జగత్తు నిజమనుకొని పక్కన ప్లేట్ రేట్ తక్కువ ఉంటే కొంటా పోతూ ఉండొచ్చని పూజారి వెంకటేశానికి అనుజుడు అంటామండి. అనుజుడు అగ్రజుడు అంటే అన్న, అనుజుడు అంటే తమ్ముడు అండి. పూజారి వెంకటేశం అనుజుడు, మా తమ్ముడు చేసిన నేను చేసిన తప్పేనండి. ఏం చేస్తాడంటే, మా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీ దగ్గర ఎక్కడైనా ఒక 10 కోట్ల ప్రాపర్టీ ఉందనుకోండి, దానిపైన 5 కోట్ల బ్యాంక్ లోన్ ఉందనుకోండి, ఈరోజు కొనేస్తాడు మీ దగ్గర, బ్యాంక్ లోన్ ఎగ్గొట్టేస్తాడు. అది విషయం. బ్యాంక్ లోన్ ఎగ్గొట్టాలనో ఎట్ నేర్చుకున్నాడో మరి తెలియదు. అప్పుడు వీడు ఏం చేస్తాడు, మళ్ళీ ఫుల్ రేట్కి అమ్ముతాడు దాన్ని. ఈ డబ్బంతా ఏం చేయాలా వాడికి అర్థం కాలేదు. ఏం చేద్దాం, 2 డాక్టర్లు ఉన్నారు కొడుకులు కాబట్టి కొన్ని ఎకరాల్లో పెద్ద హాస్పిటల్ కట్టాలంట, ఎకరాల్లో కట్టాలంట ఒకడే, ఒక సంస్థ లాగా అనమాట. మరి ఇప్పుడు ఇది దరదాహానికి మనం ఏం చేద్దాం చెప్పండి. వాడే తెలుసుకునేంత వరకు మనం ఏం అనాల్సిన అవసరం లేదు కూడా, మన కర్తృత్వం ఏంటికే. చాలా ఇబ్బందులు గురవుతాడు గురుగారు. మీరేమన్నారు, ఇప్పుడు చాలా ఇబ్బందులు గురవుతాడు. ఎవరు గురవుతాడు? గురవుతాడు, గురయ్యాడు, అయ్యా ఉన్నాడు, వాడికి తెలియదు కదా. ఏమనుకున్నావు, ఈ కేసు ఏమవుతుంది అనుకుంది, నీ గతి ఏమవుతుంది అనుకుంటాడు. నా గతి అయ్యేది కొత్తగా ఏముంది, 5 ఏళ్ళు పోలీసు ఉద్యోగం చేసిన వాడికి పోలీస్ కేసు అంటే భయం ఉంటదే.
తప్పే చేయడు అసలు. తప్పు చేయనివాడికి నేను ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అదేంది మణి సమంతక మణి, సమంతక మణి శ్రీకృష్ణుడు వాడి దగ్గర ఉంది, ఆయన దగ్గర అప్పుడు ఉంది. ఆ మణి ఉండడం వల్ల ఆయన దగ్గర ఇది దొంగిలించాడు అంటారు. కానీ ఆ మణి అదేదో ఒక మృగాన్ని చంపి ఎక్కడో ఏదో అతనికి మణి సంక్రమించింది అంతే, అది దొంగిలించలేదు ఆయన. అవును, అది దొంగిలించలేదని ఎవరు సాక్ష్యం ఎవరో మళ్ళీ తర్వాత తెలిసింది అది నిదానంగా. అవును, సాక్షి లేడు. అట్లా అది తర్వాత నిజమైన తర్వాత తెలుస్తుంది. కానీ వాడికి నిజం తెలిసేంత వరకు మనం చెప్తే అర్థం కాదు కదా. అర్థం కాదు. కనుక ఎరుక శూన్యమైన ఎరుక తనువుని తానే తీసుకుని వచ్చింది, జగాన్ని తానే తీసుకుని వచ్చింది. చనుదించుట చనుట, చూడండి, చనుదించుట చనుట అంటే ఎప్పుడు కూడా శరీరాన్ని జగత్తును తీసుకుని చనుదించుట అంటే వచ్చుట, చనుట అంటే పోవుట. అంటే జననము మరణము, జననము మరణము, జననము మరణము, ఇది ఎరుక యొక్క భావన అండి. కాబట్టి పరిపూర్ణంలో లేకనే తోచిన మాయ తనకు తానే తోచింది. అయితే ఈ పరిపూర్ణం దీనికి ఎంత మాత్రం కారణం కాదని తెలిసిన తర్వాత సమాజంలో ఉండేటువంటి దుర్మార్గుల పైన జాలి చూపించాలా, వాళ్ళలో ఉండే దుర్మార్గాన్ని ఖండించే ప్రయత్నం చేయాలని తప్ప దుర్మార్గుడిని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను దుర్మార్గుడిని కూడా ప్రేమిస్తానండి. మా ఆయన చాలా దుర్మార్గుడు అని రాస్తాడు పాపం. అంటే అతనిలో పాపం ఆ భావన ఉండబట్టి అతనిలో ఆ భావం పోతే ఆటోమేటిక్ గా నేను అతనికి బాగా కనిపిస్తానండి. ఇన్ని రోజులు మా ఆయన దైవంగా కనిపించినటువంటి అతనికి ఇప్పుడు నేను దుర్మార్గుడు కనిపిస్తానంటే అతను ఏదో కొద్ది ట్రక్స్ లోపల ఆలోచనలో కొంచెం అంతే అంతే అంతే. వాసనలు ఏం చేద్దాం, కదలికలు. భూమిలో గ్యాప్స్ వస్తే భూకంపం వస్తుంది, మనసులో కదలికలు వస్తే రోగం వస్తుంది. ఆ రోగం ఎక్కువ అయింది అనుకోండి, అన్నం తిండి నీళ్లు లేకుండా పరిగెత్తి సంపాదించమంటుంది. అది పరిస్థితి. ఎందుకు సంపాదించిన వాడు చెక్ చేసుకోవాలి. మనకేం చేద్దాం. కాబట్టి 3 అవస్థల్లో తిరుగుతున్నటువంటి ఈ ఎరుక అచల పరిపూర్ణంలో లేకనేతో వచ్చినటువంటి మాయా. కాబట్టి ఈ మాయకు అతీతులైనటువంటి అచల పరిపూర్ణులు ఎరుకలోని వారిని చూసి భ్రమించరాదు. వాళ్ళకి ఏదైనా బుద్ధిమంది చెప్పే ప్రయత్నం అప్పుడు చేయరాదు, నిదానంగా చెప్పాలి. మళ్ళీ తర్వాత అవసరం వచ్చినప్పుడు చెప్పాలి. ఆ టైంలో చెప్పి అర్థం కాదు. కనుక అచల పరిపూర్ణంలో ఎరుకను రమ్మని గాని పొమ్మని గాని ఎవరు చెప్పలేదు. తనకు తానుగా వచ్చింది, తనకు తానుగా లేదని తెలుసుకుని అది మాయమైంది, ఉండేది పరిపూర్ణమైనటువంటి భావనని 213వ కందపద్యంలో తెలియజేసినటువంటి కృష్ణదేశిక కేంద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞాన యజ్ఞంలో 2వ భాగం 1082వ ఎపిసోడ్ లో శ్లోకం నెంబర్ 63 రహస్యంలో రహస్యం. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. క్లోజ్. ఎట్లా క్లోజ్ అంటే మొదటి శ్లోకంలో ఉంది ఈ పదం కురు. కురు మీకు ధర్మక్షేత్రే కురుక్షేత్రంలో కురు ఉండే ఆ కురునే ఈ కురు. ధర్మక్షేత్రం అనే ప్రపంచంలో కురుక్షేత్రం అనే శరీరంలో అని మీకు నేను చెప్పాను ప్రారంభ శ్లోకంలో. భగవద్గీత ఈ శ్లోకానికి అయిపోతుంది లేదానికి ఇది గుర్తు. గురుగారు కురు అంటే ఇవ్వటం అనేది కూడా వస్తుంది అర్థం దీనికి? కాదండి, అదే చెప్పేది. ధర్మక్షేత్రం అంటే ప్రపంచం అండి. ధర్మక్షేత్రం అంటే ప్రపంచం. కురుక్షేత్రం అంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ లో చేస్తున్న శరీరం అండి. శరీరంతో కావూరు నాగేశ్వర ప్రసాద్ పనిచేస్తున్నారు కదా, ధర్మంగా చెయ్యి అని అర్థం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ సమానమని తెలుస్తాయి, కానీ సమానమే కూడాను. ఈ సమానమే ధర్మక్షేత్రే కురుక్షేత్ర. ప్రకృతిలో జరిగే ప్రతిదీ శరీరంలో జరుగుతుందండి. అవును, ప్రకృతిలో సూర్యచంద్రులు ఉంటారు, మనిషిలో బుద్ధి మనసులు ఉంటాయండి. అవును, కరెక్ట్. ప్రకృతిలో భూమి వికారం ఉంటుంది, నా శరీరమే నా వికారం అండి. కరెక్ట్. మనసులో బుద్ధి మనసులు ఉంటాయి, సృష్టిలోనేమో సూర్యుడు చంద్రుడు ఉంటారు. ఓకే. మనిషిలో మనసు బుద్ధి. అవును. ప్రకృతిలో సూర్యచంద్రులు. అవునండి, అవును. సూర్యచంద్రులు ఉంటే దాన్ని ప్రకృతి అంటారు, మనసు బుద్ధి ఉంటే దాన్ని శరీరము అంటారు. సూర్యచంద్రులతో ఉండేటువంటి పంచభూతాలను కలిసి ధర్మక్షేత్రం అని చెప్పారు. అందులో కురుక్షేత్రం ప్రకృతికి అనుకూలంగా చేసినప్పుడు వాడు పరిపూర్ణుడు. అవును.
ఇది సమంగా ఇద్దరిని గురు శిష్యులు ఇద్దరు సమానం అని తెలియాలంటే గురు శిష్యునికి అతీతం తెలియాలి. అటు కాకపోతే మామకాహ పాండవాశ్చైవ, నా వాళ్ళు నేను వేరే మా అన్న వేరే అంటే అన్నదమ్ముడి పైన కంప్లైంట్ చేయడం ఎందుకని? ఇదేనండి చాలా బాగా ఎస్, మామకాహ పాండవాశ్చైవ, వీడు నన్ను మోసం చేశాడు, వీడు నన్ను మోసం చేశాడు, వాడు వేరే నువ్వు వేరే అయితే కదా నాయన. అదే ఆడ చిత్రం. కిం అకుర్వత ఏం చేశారు? కంప్లైంట్ ఇచ్చినారు. ఏమైంది? తర్వాత ధర్మం జయిస్తుంది. యతో ధర్మస్తతో జయ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. ఏదో నాకు అది కరెక్ట్ కూడా తెలియదు, తప్పులు కూడా చెప్పుండొచ్చు. అంటే ఎక్కడ ధర్మం ఉంటుంది అంటే సద్గురుమూర్తి సందేశం ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంటుందండి. అక్కడ అధర్మం కనపడినప్పటికీ అది అతను ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు. అతని దగ్గర అధర్మం నిలవదండి, అతని దగ్గర ధర్మం పాటించబడుతుంది. అధర్మాన్ని చూసి అతను తొనకడు బెనకడు. అది విషయం. కనుక ఇక్కడ ఎందుకు ఈ మొదటి శ్లోకం తెచ్చానంటే ఇక్కడికి వచ్చేసేయండి. ఇది జ్ఞానం ఆఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా. మొదటి శ్లోకంలో చెప్పినటువంటి ధర్మక్షేత్రంలో కురుక్షేత్రం అనేటువంటి రహస్యాన్ని 18 అధ్యాయాలుగా నీకు ఇప్పుడు 1082 రోజులుగా వివరించబడింది. మాయా నా చేత, పూజారి వెంకటేశం చేత, పెద్దలు చెప్పినటువంటి భగవద్గీత వ్యాఖ్యానం నాగేశ్వర ప్రసాద్ అనే మీకు నీకు మరి ఆఖ్యాతం చెప్పబడెను. దీన్ని మీరేం చేస్తారంటే దీన్ని మీరు విమృశ్యై అశేషేణ విమృశ్యై బయటికి ప్రశ్నించడం కాదు, నీలో పరిశీలించు. అది పదం చూసుకోండి ఏమంటాడంటే విమృశ్యై తత్ అశేషేణ అన్నాడు. దాని అర్థం చెప్తాను. ఈ యొక్క రహస్యంలో రహస్యమైనటువంటి అతి రహస్యమైనటువంటి బట్టబయలు జ్ఞానాన్ని, నీకు 1082 రోజులుగా చెప్పబడినటువంటి ఈ జ్ఞానాన్ని నీ లోపల విచారించి స్పష్టంగా విశాలంగా గురువు చెప్పినట్లు, యథా అంటే గురువు చెప్పినట్లు చక్కగా విచారించి చూసి అప్పుడు నేను చెప్పినాను చేయొద్దు, యథా ఇచ్చసి తథా కురు, కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే తథా కురు. నీకు పరిపూర్ణం తెలిస్తేనే నువ్వు పరిపూర్ణుడుగా జీవించగలవు. అది విచారించి దాన్ని తత్వాన్ని, ఆ యొక్క తాత్పర్యాన్ని మనం పాటించాలి అనేది. పాటించకపోతే నువ్వు పరిపూర్ణుడని నీకు తెలియదు, అంతే. నువ్వు పరిపూర్ణుడే. ఇప్పుడు నా మీద కంప్లైంట్ చేసిన మా తమ్ముడు పరిపూర్ణుడే, కానీ అతను పరిపూర్ణుడని తెలుసుకోవలసిన బాధ్యత ఎవరికి? అతనికి. కమాన్, జ్ఞానేశ్వర అదే చెప్తారు. కమాన్ చూడండి, ఈ గీత సాహిత్యమునంతా కూడా మధించి తీసినటువంటి సుప్రసిద్ధమైనటువంటి సారం ఇది. దీన్ని మనకు బోధించడానికే సద్గురుమూర్తి మా తమ్ముడి చేత నా మీద కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. అంటే మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కావాలని జరిగి ఉండొచ్చు. దేని నుంచి అయితే మనము చూడండి, ఇక్కడ కొన్ని గూఢార్థాలు ఉంటాయి, మీకు నేను పబ్లిక్ చేస్తూ ఉంటాను. నేను బట్ట బయలు చేస్తూ ఉంటాను, కొన్ని గూఢం ఉంటుంది, అది అతి రహస్యం బట్ట బయలు కదా. పరిపూర్ణం మాట్లాడదు, ఊరికే ఉండదన్నారు. పరిపూర్ణం మీతో నేరుగా మాట్లాడదు, కానీ మనకు చెప్పేటువంటి గురువు పరిపూర్ణుడు కనుక రహస్యాలంతా బట్ట బయలు చేసుకుంటూ వెళ్తాడండి. చూడండి, దేని నుంచి అయితే ఆత్మ అనే రత్నము చేజిక్కునో, నంబర్ 1. దీని అర్థం చెప్తాను మీకు. ఏ సద్గురుమూర్తి నుంచి అయితే పరిపూర్ణ బోధ పాటించేటువంటి అలవాటు నాకు అలవడుతుందో అని అర్థం అండి. ఇవంతా రాయరు, గురుముఖంగానే తెలియాలి. ఏ జ్ఞానాన్ని అయితే వేదాంత జ్ఞానమని ప్రౌఢముగా వర్ణించారో చూడండి. నంబర్ 2 అండి, దీని అర్థం కూడా చెప్తానండి. ఇది అర్థం కాదు మామూలుగా మీకు. వేదాంతంలో దేనినైతే జ్ఞానమని ప్రౌఢంగా, ప్రౌఢ అంటే అర్థం ఏంటంటే పరిపక్వత చెందిన యువతి.
పరిపక్వత చెందిన యువతి. ఇక్కడ ప్రౌఢ అని ఎందుకు పెట్టారంటే తిరిగి పునర్జన్మకు పరిపక్వత చెందిన స్త్రీని ప్రౌఢ అంటారండి. పునర్జన్మ అంటే రజస్వలైనటువంటి స్త్రీ, పెళ్లిడు వచ్చినటువంటి స్త్రీ అని అంటాం. అదేనండి. ఆ విషయం ఇక్కడ ఎందుకు చెప్పారంటే, ఏం తెలిస్తే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు తాను పరిపూర్ణాన్ని ఆచరిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, అధర్మం పాటించకుండా పరిపూర్ణుడుగా జీవించి ఉన్న సమయంలోనే మరొక్కరికి పరిపూర్ణాన్ని బోధించగల స్థితి మీ స్థితి ఇప్పుడు అని జ్ఞానేశ్వరి చెప్పడం. నన్ను అడగ చూడు, నంబర్ 1 దేని నుంచి అయితే పరిపూర్ణ బోధ అవగాహన అవుతుందో అని అర్థం. నంబర్ 2 వింటున్న కావూరి నాగేశ్వర ప్రసాద్ గారే పరిపూర్ణ బోధను ఆచరించి చూపించగలిగినటువంటి పరిపక్వత సాధించారో అని అర్థం. నంబర్ 3 ఇందువల్లనేనండి దేని ఖ్యాతి అయితే ప్రపంచమందంతా వ్యాపించి ఉందో, ఏం భగవద్గీత ముగింపు ఎట్టుండదండి. దేని చూడండి ఎంత ఆశ్చర్యము. దేని ఖ్యాతి అయితే ప్రపంచమంతా వ్యాపించి ఉందో, అవును, మనుజులందరి నోట మరిదలంచిన పూర్ణము అవును కాదనదు ఈ తనువు తనకు లేదు, కనుగొంటె కనరానిది సద్గురు కదలకంతటనున్నది, అందు ఇందన రాక ఎందు చూసినా గాని సందు లేకనే ఉన్న సత్యమైన ఆ పదవి ముందుగా చూపించగా సద్గురు సందేహంబులు తీరెగా. సందేహం తీరిందానికి గుర్తేం తెలుసా? మా తమ్ముళ్ళో నేను పరిపూర్ణాన్ని చూడటం కదా. అవును అవును గురుగారు. అది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు తెలుసా? మా తమ్ముళ్ళు నేను పరిపూర్ణాన్ని చూస్తే సరిపోదండి. మా తమ్ముడు నాలో పరిపూర్ణాన్ని చూడగలిగినట్టు వాడి ముందర నేను నడుచుకోవాలి. అది నా వల్ల కాదు, సద్గురు వల్ల అయితే అవుతుంది. అది సద్గురు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మీరు అలా చేంజ్ అవుతున్నారని చెప్పలేము. మిమ్మల్ని మీరు గుర్తు తెచ్చుకొని మీ దగ్గరికి ఎవరైనా వస్తే, శర నన్న భక్త జన వరుల దగ్గర తీసి శిరమందు కరమిడి పరిపూర్ణ అచల బోధ ఎరిగించదలచి మీరు కావూరి ధరలో జన్మించినారు. మీరు జన్మించింది అందుకే. కర్తవ్యాన్ని మనం మర్చిపోతున్నామండి. చూడండి 3 పాయింట్లు అయినాయి. ఏది తెలియడం వల్ల అయితే అచల పరిపూర్ణ ప్రబోధ దొరుకుతుందో అది సద్గురు. ఓకే. నంబర్ 2, ఏది తెలియడం వల్ల మీరే సద్గురువుగా చూస్తున్నారు, మిమ్మల్ని మీరే సద్గురువుగా చూస్తున్నారు. అక్కడ గురు శిష్యుడు ఇద్దరు ఉన్నారా? చెప్పండి. ఏది తెలియటం వల్ల సద్గురు, ఏది తెలియడం వల్ల మీరే సద్గురువుగా తెలియబడుతున్నారో అక్కడ గురువు శిష్యులు మనం ఇద్దరు ఉంటామా? ఆ స్థితి అది. ఓకేనండి. దీన్ని ప్రపంచానికంతా చెప్పదగినటువంటి కెపాసిటీ మీకే ఉంది ఇప్పుడు. అది నంబర్ 3. నంబర్ 4, దేని ప్రకాశం వలన అంటే అచల పరిపూర్ణ బోధ చేత మీరు ఏమంటారు పరిపక్వత చెంది బుద్ధ్యాది శక్తుల్ని చూచుట. అంటే తప్పుని తప్పుగా, ఒప్పును ఒప్పుగా చూస్తూ కూడా చూడని వాడుగా ఉండడమే ఈ చూచుట. అంటే అర్థం చేసుకొనుట అని అర్థం. అర్థం చేసుకొనుట మొదలుగా గల యోగ్యత వచ్చును. నెక్స్ట్ నంబర్ 5, దేని ద్వారా సర్వద్రష్టుడనగు నేను కూడా కనిపిస్తాను. చూసారా? అంటే మీకు పూజారి వెంకటేశంగానే పరిపూర్ణుడుగా కనిపిస్తే ముందు మీరు పరిపూర్ణుడైతేనే అట్లా కనిపిస్తాడు పూజారి వెంకటేశం. అదేలేండి, నేను మంచివాడిని అయితేనే ఇంకోటి మంచివాడిగా కనపడతా. అది మీరు మంచి అనే పదం పెట్టుకుంటే మళ్ళీ చెడు వస్తుంది. అదేలేండి, అదేలే గురుగారు. దేని సర్వద్రష్ట అంటే మంచి చెడులకు అతీతమైందని చూసే స్థితి అండి. మంచి చెడులు అనేది రెండు ఎంచి చూడగా మంచి చెడులు రెండే కులములు అంటాడు గురుజాడ. మంచి చెడు అనేది చూసేవాడిని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మీకు నేను మంచి అంటే మా తమ్ముడికి నేను దుర్మార్గుడు. నేను చెప్పేది అది కాదు. మీరిద్దరు పరిపూర్ణులే అంటున్నా నేను. ఆత్మస్వరూపులే. దీన్ని సర్వద్రష్టత్వము అంటారండి. దీన్ని సర్వద్రష్టత్వము అంటారండి. అప్పుడు ఎట్లా ఫీల్ అవుతాడంటే వాడు, నేను పోలీస్ స్టేషన్ లోకి పోయి సార్ సెల్ ఓపెన్ చేయండి సార్, నేను లోపల పోయి కూర్చుంటాను.
నవ్వుతారు, సిఐ గారు నవ్వుతారు. ఉమ్, మీ మీద అసలు కంప్లైంట్ చేసినాడు ఎవరు సార్? మా తమ్ముడే. ఉమ్, పోండి సార్, ఇవన్నీ చెత్తపొట్లో కూడా పనిచేయదంటాడు ఆయన. ఉమ్, అంటే ఇదంతా మన గురించి వినుంటారు కదండి. అవును. నేను పోయి ఇప్పుడు నేను ఇట్లా అన్ని నాదన్ని క్వాలిఫికేషన్స్ ఆయన చెప్పుకోని అవసరం లేదండి. ఆ, సర్వద్రష్టత్వము అంటే కానిస్టేబుల్ ని, పోలీస్ కానిస్టేబుల్ ని, ఎస్ఐని, సిఐని, డీజీపీని, ముఖ్యమంత్రిని, మా తమ్ముడిని నేను వేరుగా చూస్తే ఉమ్, అప్పుడు నాకు ఒక రికమెండేషన్ కావాలి. ఉమ్, ములుగుచ్చేదానికి సంధి లేకుండా నేను ఉండేవాడికి రెండో రికమెండేషన్ ఏంటికండి? ఉమ్, అంటే అది ముందు అది నువ్వు ఫీల్ అవ్వాలి. ఉమ్, అప్పుడు సర్వద్రష్టత్వము అంటారు. అక్కడ మంచి చెడులకు అతీతంగా ఉంటారండి మీరు. ఉమ్, అది నెక్స్ట్ 5 దృష్టాంతాలు అయిందండి. ఉమ్, దాన్ని 5ని ఒకేసారి కంక్లూడ్ చేసి చెప్తారు ఇప్పుడు. ఉమ్, ఉమ్, అది ఆత్మజ్ఞానము అంటే సృష్టికి సంబంధించింది కాదండి. ఉమ్, నేను అంటే మొదటి నేనండి, ఉమ్, అవ్యక్తుడనే. ఉమ్, ఏ అవ్యక్తుడు గుర్తుండాలి దానికి. ఏ అవ్యక్తుడు తెలుసా? ఉమ్, అవ్యక్తుడు అంటే సృష్టి ఇప్పుడు వ్యక్తం అండి, ఆ, సృష్టికి ముందు అవ్యక్తం అండి. అది కాదండి. ఆ, 8వ అధ్యాయం 21వ శ్లోకంలో చెప్తారండి. ఉమ్, 8వ అధ్యాయం 21వ శ్లోకంలో ఈ అవ్యక్తం పదం ఉమ్, ఏమంటాడంటే, పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతన సనాతన. ఉమ్, చూడండి, అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఉమ్, దీనికి ముందు తీసుకోండి, దీనికి ముందు 20 తీసుకోండి. నా పరంధామం ఏది అంటే, ఏది తెలిస్తే ఇంకేమి తెలియాల్సిన అవసరం లేదు అదండి. ఉమ్, అది తెలియడం వల్ల నీకు తెలిసేది ఏం తెలుసా? ఉమ్, పరస్తస్మాత్తు భావోన్యో, నీ భావము కంటే అన్యమైన పరము పరిపూర్ణం. అది. ఉమ్, అది సృష్టికి సంబంధించిన అవ్యక్తం భావన. ఉమ్, సృష్టికి సంబంధించని అవ్యక్తము నిర్భావన. నిర్భావన. అమ్మా. ఈ చిన్న పదాలే, ఇవేం పెద్ద కష్టమైనది ఏం కాదు. ఉమ్, పరిపూర్ణం అంటే ఎలా ఉంటుందంటే, భావ అన్యః అవ్యక్తః. ఉమ్, పరస్తస్మాత్, తస్మాత్ ఈ కారణం చేత, అంటే అన్ని శ్లోకాల్లో చెప్పబడిన భావం కారణం చేత ఉమ్, ఈ అవ్యక్తము అనేది, నేను అవ్యక్తుడిని అని ఇక్కడ చెప్తా ఉండే అవ్యక్తం ఎట్లాంటిది తెలుసా? ఉమ్, అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన్, 2 అవ్యక్తాలు పెట్టాడండి. ఆ, మొదటి అవ్యక్తము సృష్టికి సంబంధించిందండి. సృష్టికి సంబంధించింది. ఆ, కావూరి నాగేశ్వర ప్రసాద్ కనిపించడం వ్యక్తం, ఆ, ఆయన ఆలోచన కనిపించదు. ఉమ్, ఆ ఆలోచనే సృష్టికి కారణం. ఉమ్, తనువుని జగాన్ని చూసేది ఆలోచన. అవును. ఆ ఆలోచన రహితం నేను, నిజమైన వ్యక్తం. ఆ, మొదటి నేను ఉమ్, నిత్యము, సత్యము, శాశ్వతము, సనాతనము. ఆ, అది మీరే తెలుసుకోవాలన్నా, నేను చెప్పి తెలుసుకోవాలన్నా? అది మీ సహాయంతో నేను తెలుసుకోవాలి. అవును, తెలిసిన తర్వాత ఇంకా తెలుసుకునేవాడు మరి ఉండడు. అట్ట యస్స సర్వేషు భూతేషు, ఎవరైతే దీన్ని సర్వభూతాల్లోనూ చూస్తున్నాడో, ఆ, నశ్యత్సున వినశ్యతి, వాడు పుట్టనివాడు. ఉమ్, వాడు పుట్టనివాడు. ఉమ్, పుట్టిన వాడిని మాత్రమే బంధం బంధిస్తుందండి. ఉమ్, పుట్టకుండా ఉండేవాడిని ఎలా బంధిస్తుందండి? అంతే. నేను లేనని చెప్పినాక నేను ఇంకా తెలుసుకుంటాను. ఇప్పుడు జ్ఞానేశ్వర పలుకుల దగ్గరికి రండి, చూసుకోండి. నేను అవ్యక్తుడిని అంటే, అవ్యక్తుడునగు నాకు కూడా ఇది నితాంతముకు గుప్తము వలె ఉంచిన ధనమై ఉన్నది. పూజారి వెంకటేశానికి కూడా ఇది ఒక వరం. ఎందుకంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ చెప్పేది పూజారి వెంకటేశం కాదు. పూజారి వెంకటేశం అందులో లేడు. కానీ నా ఈ ధనమును, మొదటి నేను యొక్క ధనమును నీ విషయం పట్ల నేను ఎట్టా దాపెట్టుకుంటాను అనుకున్నారు మీరు? అంటే ఇచ్చినానని చెప్పట్లేదు. నేను మీకు పరిపూర్ణ సూచన మీకు చెప్పకుండా దాపెట్టుకుంటానా? లేదు. మొదట ఆయన మణి అడిగారు ఈ మాట, నాకు చాలా నవ్వు వచ్చేస్తుంది ఆ మాట చెప్తేనే కూడా. ముందు రోజు సాయంత్రం 7 వరకు వింటాడండి. మరుసటి ఆయన వస్తాంటే నాకు భయం. ముందు రోజు ఉండే దాంట్లో ప్రశ్న ఎత్తుకొని వస్తాడు ఆయన. ఆయన మీ లెక్కన ఎవరన్నా అడిగితే దాన్ని వేసేవాడు కాదు.
ఒక రోజు చెప్పిన బోధంతా తీసుకుని అందులో ప్రశ్న, రాత్రి నిద్రపోయి లేచినాడంటే అందులో పెన్ను పేపర్ ఏం లేదు, విశ్లేషణ. ఎట్ట విశ్లేషణ చేసుకుంటాడు, అదే పనిగా నిద్రపోతాడు ఏం పాపం. అందులో ప్రశ్నలు తయారు చేసేసుకుని వచ్చి కూర్చుంటాడు, అడుగుతాడు. ఆ ప్రశ్నలకు ఆయనకు చెప్పే క్రమంలోనే నేను అట్ట తయారైన మీకు ఇట్ట చెప్తున్నాను. ఆయన వేసినటువంటి ప్రశ్న నేను సమాధానం చెప్తే ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఒక ముచ్చట మీకు ముచ్చటేస్తుంది. ఇప్పుడు ఆయన చూస్తే మీకే ముచ్చటేస్తుంది, నాకైతే ఎందుకు. నేను ఆయన చెప్పేది ఇప్పుడు మీకు, స్వామి ఆ కొంచెం మాత్రం ఎందుకు దాపెట్టు, అది నాకు చెప్పకూడదా అంటే ఎంత జిజ్ఞాసో కదా. అది మాత్రం ఎందుకు దాపెట్టుకుంటారు, దాన్ని దాపెట్టుకుని మీరేం చేయబోతారు అంటాడు. ఆయన నేను దాపెట్టుకునేది అది ఎట్టది, అదే ఇప్పుడు ఆన్సర్ చూడు. ఆవూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీ నుంచి నేను దాపెట్టుకోగలనా అండి? లేదు, పర్పసే తెలియజెప్పటం అంతే కదా. కానీ నేను దాపెట్టుకున్నట్టు మీకు అనిపించవచ్చు, నేను దాపెట్టుకునేది కాదు తండ్రి. అందువల్లనే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు దయా ప్రేమ చేత పూర్తిగా నిండిపోవడం వలన, మీ మీద నాకు అనన్య భక్తి కలగడం వలన నా ఈ గుప్త భాండారం అంతా నీ దగ్గర ఓపెన్ చేసి చెప్పేశానయ్యా. ఇంకా నేను మూసిపెట్టుకునేది ఏమి లేదు తండ్రి. 1082 రోజులుగా నేను మూసిపెట్టుకునేది ఏమి లేదు. అప్పటి నుంచి తెరిచే పెట్టిండా. అది మీకు మూసినట్టు కనిపిస్తే అనుభవంలోకి వస్తే సరిపోతుంది అంతే. ప్రేమావేశం చేత నిండి ఉన్న తల్లి తన బిడ్డను తనకంటే వేరుగా చూస్తుందా? అట్టే కదా నేను కూడా నేను చూస్తాను. మరి ప్రేమావేశంతో నిండి ఉన్న తల్లి తన బిడ్డను తనకంటే వేరుగా చూడదు. అట్లా పరిపూర్ణుడైనటువంటి సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని తనకంటే వేరుగా చూసేవాడు పూజారి వెంకటేశమా. మరి నా ఈ ప్రీతి కూడా మనసు కూడా అలాంటి మాటలతో ప్రవృత్తమనర్చుతుందని మీరు నమ్మలేరా? దీనికి కొన్ని ఉదాహరణలు. నంబర్ 1, ఆకాశమును కూడా కరిగించి వేసేటట్టుగా చెప్పానయ్యా 1082 రోజులు మీకు. అంటే ఆలోచన చేస్తుండేవాడు లేదని ఎన్నోసార్లు చెప్పిన అదే ఆకాశాన్ని కరిగించడం అంటే. ఆకాశాన్ని కూడా కరిగించేటట్టు చెప్పాను తండ్రి. అమృతాన్ని తొక్కదీసి నీ చేతిలో పెట్టానయ్యా. పదాలు జ్ఞానేశ్వరి పదాలు ఎట్లా పడతారు కదా. అమృతాన్ని తొక్కదీసి అంటే నువ్వే తొక్క, నీలోనే అమృతం తండ్రి. చూడు ఏమయ్యా, ఆకాశాన్ని కరిగించి నీ చేతిలో పోసిన, అమృతాన్ని తొక్కదీసి నీ చేతిలో పెట్టిన, దివ్యానికంటే దివ్యాన్ని నీకు దివ్యంగా చెప్పినాను కదయ్యా. నంబర్ 3, తన అవయవ ప్రకాశం వలన పాతాళంలో కూడా అణురేణువులను కూడా ప్రకాశమునరుస్తాడు సూర్యుడు. సూర్యుడు తన కిరణం దీన్ని తాకూడదు, ఇది నేను ప్రకాశించను, దీన్ని నేను ఏంటింపున్నాను అంటాడు ఎప్పుడైనా? పూజారి వెంకటేశన్ నుంచి సద్గురుమూర్తి నీకు కూడా అట్టే చెప్తున్నాడు నాయన. కాబట్టి సూర్యుడు ప్రకాశించినప్పుడు ఎట్లాగైతే సూర్యుడు ఈ కొండ మీద నేను ప్రకాశించను, ఇడేంది కంపంతా ఉంది, నేను వెళ్తూ చూపినంటాడు సూర్యుడా. కాబట్టి మా తమ్ముడిలో కూడా నేను పరిపూర్ణాన్ని చూడడం అంటే అదే కదండి. ఈ సమయంలో దివ్యాంజనము నీ కంటికి రాశాను చూడు. కావూరి నాగేశ్వర ప్రసాద్ కంటికి అచల పరిపూర్ణ సద్గురు బోధామృతం శ్రీ మహావిష్ణువు సూర్యుడు నుంచి వచ్చినటువంటి దాన్ని మీ కంటికి రాసేసాను చూడవయ్యా. ఈ టైంలో మీకు సర్వజ్ఞుడయ్యి మీరే పరిపూర్ణుడైని సర్వద్రష్టగా మీరు ఆలోచించండి. నిర్ణయంగా నిశ్చయంగా నేను నిర్ణయించకుండానే మీరే పరిపూర్ణులు అనేటటువంటి విషయాన్ని నీకే చెబుతున్నాను కదయ్యా. ఇంకా నువ్వు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినట్టు ఆలోచించబాకు, నేను నీ నుండి పలికినట్టు ఆలోచించవయ్యా. అప్పుడు నీకే ఇష్టమైతే అని భగవానుడు సాక్షాత్తు పూజారి వెంకటేశన్ నుంచి ఇలా మాట్లాడాడు. అప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ స్తబ్దుడై చూస్తున్నాడు. స్తబ్దుడు అంటే తాను అచల పరిపూర్ణుడా అనే క్వశ్చన్ మార్క్ పడాడు. ఏమి నేనే అచల పరిపూర్ణుడా అనే క్వశ్చన్ మార్క్ పడా. అంటే గురువు శిష్యుని తప్పదీసి నువ్వేంట్రా నువ్వు ఇదిరా అని చూపిస్తున్నాయి. చూపించినప్పటికీ ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ మాట్లాడి కూడా మాట్లాడకుండా ఉన్నాడు.
అది స్తబ్దుడు. అంతటా భగవంతుడు మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, వాస్తవంగా నువ్వు అసలు గంభీరుడు అయ్యా, అచల పరిపూర్ణుడు అన్న. ఆకలితో ఉండే నీలాంటి వాడికి వడ్డించడం నాకేమైనా కష్టమా? లేదు. కాబట్టి ఆకలితో మీరు ప్రశ్నించేటువంటి మీకు సంకోచిస్తూ నాకు సాలు అన్నావనుకో, ఆకలి ఉండేటప్పుడే సాలు అన్నవరకు మొహమాటానికి, నీకే ఆకలి అట్టే ఉండేది. ప్రశ్నించవా, ఏం పర్వాలేదు. నీకు ఆకలి ఉండేటప్పుడు నాకు పొట్ట నిండిందని చెప్పినావు అనుకో, నువ్వే ఆకలికి మలమల మాడిపోతావు. ఏం తినవయ్యా, పర్వాలేదు, మొహమాటం లేకుండా ప్రశ్నించవయ్యా. గురువు ట్రబుల్ అవుతుంది, శిష్యుడు అడగకుండా ఉంటే అయిపోయింది. అసలు మీరు ఉండలేరండి. ఉండలేదు. దాంతో పాటు అతనికి అబద్ధం చెప్పిన దోషం కూడా వస్తుంది నీకు. అది ఇడ అబద్ధం దోషం నాకు అర్థమైపోయింది, అర్థం కాకనే అర్థమైపోయింది అన్నారు అనుకో, నేను కొన్ని సమయాలు అంటుంటాను. రైట్, మీరు అర్థం కాకుండా అర్థమైపోయింది అంటే అబద్ధం చెప్పిన దోషం వస్తుంది. అంతే, డిఫరెంట్ గా. నాకు జ్ఞానయజ్ఞంలో టైం వేస్ట్ అవుతుందని అడగకుండా ఉండొద్దు. అవును, అది కరెక్ట్. రోజులు అవంతా మీరు అడగండి, పర్వాలేదు. ఈ రోజు చెప్పినటువంటి ప్రబోధలో ఈ రోజంతా మళ్ళీ వినుకోండి, కావాలంటే అందులో నుంచి ప్రతి డౌట్ మీరు అడగండి, పర్వాలేదు. అది దీని అర్థం. సరిగ్గా ఇదే విధంగా సర్వజ్ఞుడైన సద్గురువు లభించినప్పుడు నువ్వు సిగ్గుచ్చిన అతనికి ఆత్మ నిర్ణయం గురించి ప్రశ్నించకుండా ఉండడం, నిన్ను మోసం చేసుకోవడం వంటిదేనాయన. నీ పొరపాటు వలన ఆత్మవంచన అనే పాపం కూడా నీకు తగులుతుంది. కాబట్టి నీ ఈ స్తబ్దత్వం వల్ల నీ మనస్సులో మారు ఈ జ్ఞానము గురించి వివరించవలసిన భావం కలిగిందని నాకు అర్థమైంది. నేను అడగకుండానే వివరిస్తాను, ఇప్పుడు చూడబోయా అనేప్పటికీ అప్పటికి అర్జునుడు నోరు తెరిచి ఇలా అడిగినట్లు మనకు జ్ఞానేశ్వరి కల్పిస్తున్నారు. ఇది రియల్ గీతలో లేదు, కృష్ణుడే జ్ఞానేశ్వరి అయి ఇంకొంచెం వివరంగా మనకు చెప్తున్నాడు. కృష్ణుడు ఇలా అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ భగవంతుడా, అచల పరిపూర్ణుడా, సాక్షాత్తు సాజన్మ సాకార సద్గురుమూర్తి, మీరు నా మనోభావాన్ని పూర్తిగా గుర్తించేశారని నాకు అర్థమైపోయింది. మరి గుర్తించిత్రని నేను చెప్పేదానికి నాకు మాటలు రావడం లేదు. ఎందుకంటే అరే రే 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 సద్గురు, అబ్బా గురువు గారు, మీతో పోల్చదగిన వస్తువే లేదు కదా నాయన. మీతో పోల్చదగినటువంటి జ్ఞాత మరి ఎక్కడైనా నాకు దొరుకుతాడా? అసలు మీకు పోలికే లేదే. లేదు, లేకుండా మీరే ఉన్నారే. స్వాభావికంగా కేవలం అంతటిని తెలియని వాడిగా, తెలిసిన దానికంటే తెలియని దానికంటే వేరుగా ప్రత్యక్ష ప్రమాణంగా మీరు నాకు కనిపిస్తున్నారు. తండ్రి, మీ గురించి నేనేమని వర్ణించేది నాయన? సూర్యుడిని గురించి వర్ణించాలంటే నేను సూర్యుడి కంటే ముందోడై ఉండాలి. నువ్వు సూర్యుడి కంటే ముందోడు కదా. ఇమం వివస్పత్య యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం, నేను దక్షిణామూర్తి నుంచి గ్రహించినటువంటి నేను, అక్కడ సనదన సనత్ కుమారులకు చెప్పినటువంటి నేను సూర్యుడికి చెప్పాను, శ్రీ మహావిష్ణువుగా సూర్యుడికి చెప్పాను, తర్వాత యాజ్ఞవల్కి జనకుడు ఇట్లా వచ్చి ఇప్పుడు నీకు చెప్తానని చెప్తా ఉంటే ఇంకా మీకు నేను పోలిక చెప్పి మీకు నేను వేరే పోలిక ఆడిని చెప్పేది నేను కనపడటం లేదే. ఇప్పుడు అంతటా ములుగుతుంది సంధి లేకుండా మీరే ఉన్నారు తండ్రి. కాబట్టి మరి సూర్యుని గురించి నేను చెప్పాలంటే చెప్పేదానికి రెండో వాడు ఆడున్నాడు. అట్లా వర్ణిస్తే ఏమైనా విశేషమైన అభిప్రాయం నేను వర్ణించగలను, నవలైతుంది అసలు అని చెప్పినటువంటి శిష్యులు చూడండి. ఆడ కృష్ణ ప్రభువు చెప్పేది అట్నే, కృష్ణ పరమాత్మ చెప్పేది అట్నే, జ్ఞానేశ్వరుడు చెప్పేది అట్నే చూడండి. కాబట్టి ఇది విని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెబుతున్నారు, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు ఇప్పుడు నన్ను గురించి చేసినటువంటి స్థుతి ఏదైతే ఉందో అది పరిపూర్ణమైన వర్ణానికి తక్కువైంది, సామాన్యమైంది అనుకుంటాడవా? నువ్వు పరిపూర్ణుడు కాబట్టే నన్ను అటు చూస్తున్నావు నాయన. ధర్మరాజుకి మంచి వాళ్ళు కనపడతారు. ఏమండి? ధర్మరాజుకి అందరూ మంచి వాళ్ళ కనపడతారు. ఆ విధంగా ధర్మరాజుకి అందరూ మంచి వాళ్ళుగా అజాత శత్రువు అని ఎట కనిపిస్తారో, నువ్వు ధర్మాత్ముడై వెలసినందున నీకు పరిపక్వత పరిపూర్ణత అర్థం కావడం వల్ల నువ్వు నన్ను పరిపూర్ణుడుగా చూస్తున్నావు తండ్రి. ఇది ఇప్పుడు చెప్పబడినటువంటి రహస్యం. నీకు ఇంతకు ముందు రహస్యాల రహస్యం, దీని శీర్షిక సర్వ రహస్యాతి రహస్యం బట్టబయలు, దీని శీర్షిక. నెక్స్ట్ సర్వ రహస్య, ఓకే, అదే టైటిల్ దానికి. కమాన్. శ్రీ భగవాన్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ, సర్వగుహ్యతమం భూయః, సర్వగుహ్యతమం భూయః, శృణు మే పరమం వచః,
శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి ఇష్టః అసి మే దృఢం ఇతి తతో వక్ష్యామి తే హితం. తతః పురక్షామి తే హితం. నాయన సర్వగుహ్యతమము, ఈ సృష్టిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో అన్ని రహస్యాల్లోకెల్లా రహస్యమైనటువంటి విషయమే సర్వగుహ్యతమము. అది దాన్ని నేను పరమం వచః, నా నేర్పునంతా ప్రయోగించి నీకు భూయః మళ్ళీ చెప్తాను. అంటే ఇక్కడ భగవద్గీత పూర్తయిందని అర్థం. ఇక్కడ ఒకసారి భూయః అంటే మళ్ళీ అని అర్థం. భూయః అంటే మళ్ళీ. ఓకే. అవునండి, ఇది 10వ అధ్యాయంలో కూడా స్టార్ట్ అయిందండి. 9వ అధ్యాయంలో అయిపోయిందని చెప్పాను. 10వ అధ్యాయంలో భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః. అరే 10వ అధ్యాయం మొదటి శ్లోకం మొత్తం ఇదేనండి. 10వ అధ్యాయం మొదటి శ్లోకంలో ఇదే ఉంది చూడండి. భూయః శృణుః మే పరమం వచః. 9 అధ్యాయాలకి భగవద్గీత సూచన పూర్తయింది. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః కదా. ఈ మహాబాహో తప్ప మిగతంతా అదే చూసుకోండి. భూయ ఏవ, భూయ ఉంది ఇక్కడ కూడా. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. అటా సేమ్ శ్లోకం. రహస్యాల్లోకెల్లా రహస్యమైన దాన్ని మళ్ళీ నేను నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను నాయన. ఎందుకో తెలుసా? భక్తోసిమే సఖా చేతి 4వ అధ్యాయం, ఇష్టోసిమే దృఢమితి 18వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం అని చెప్పాడు. భక్తోసిమే సఖా 3వ శ్లోకం. సయేవాయం మయా తేజ్య యోగ 3 శ్లోకం నెంబర్ 3. సయేవాయం మయా తేజ్య చూసుకోండి. సయేవాయం మయే తేజ్య యోగ ప్రోక్త పురాతనః. ఎప్పుడో చెప్పేసిన జ్ఞానాన్ని ఇప్పుడు నీకు భక్తోసి, నా భక్తుడు, నాకు మిత్రుడు, రహస్యమైనటువంటి ఉత్తమమైనటువంటి అత్యుత్తమైనటువంటి సర్వగుహ్యతమైనటువంటి రహస్యమైనటువంటి బోధ నీకు మళ్ళీ చెప్తున్నానయ్యా. 3వ అధ్యాయానికి భగవద్గీత పూర్తయింది. దాన్ని మళ్ళీ మొదలెట్టారు 4వ అధ్యాయంలో. 18 అధ్యాయాల భగవద్గీత పూర్తయినా కూడా సేమ్ డైలాగ్. సర్వగుహ్యతమం భూయః శృణుమే పరమం వచః. రహస్యాల్లోకెల్లా అంతట్లో రహస్యమైనటువంటి సర్వరహస్యమైనటువంటి ప్రబోధని మీకు నేను మళ్ళీ మొదలు పెడుతున్నాను నాయన. ఎందుకు మళ్ళీ మొదలు పెడుతున్నా తెలుసా? 1082 రోజులుగా విని కూడా మీకు విసుగు కాలేదంటే అమృతం తాగి 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 మీరు అపరిమితుడైనారు, అనంతుడైనారు, అప్రమేయుడైనారు. మీరు వినడానికి విసుగులేని వాడైనాడు. మీకు చెప్పకుండానే ఎలా ఉంటానండి. కాబట్టి నీకు మళ్ళీ దృఢమైనటువంటి అత్యంత ఇష్టమైనటువంటి వాడు నువ్వు నాకు. కాబట్టి నా ఈ వచనాలని మళ్ళీ నీకు చెబుతున్నానని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినట్టు జ్ఞానేశ్వరి మీకు చెప్పేస్తా ఉన్నాడు. కమాన్. హితం అంటే నీకు అత్యంత హితం చేసేటువంటి వాక్యాలండి. నీకు వక్ష్యామి చెప్తాను, వక్ష్యామి చెప్తాను. కమాన్ జ్ఞానేశ్వరి తీసుకోండి. ఇప్పుడు నువ్వు నా నిర్దోషములగు శబ్దాలని మరొక్కసారి శ్రద్ధగా విను. సరిపోయింది మనం చెప్పిన దానికి భావమా? అవును. దీని అర్థం అది. ఇక నీవు నా నిర్దోషమైన వాక్యాలు, నిర్దోషం పదం ఎక్కడ వచ్చింది తెలుసా? చెప్తా ఉంటే అన్ని శ్లోకాలు కదిలిపోతాయి 18వ అధ్యాయంలో కదా. 5వ అధ్యాయం 19వ శ్లోకంలో ఉంది మాట. 5వ అధ్యాయం 19వ శ్లోకంలో ఏమంటారంటే ఇప్పుడే నువ్వు పరిపూర్ణుడు అంటాడు. ఇప్పుడే పరిపూర్ణుడు అంటాడు. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః. చూసుకోండి ఇంకా పైకి తేండి, అది కనపడలేదు. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి. నిర్దోషం చూడండి. నువ్వు నిర్దోషి నాయన అంటే చావు పుట్టుకులు లేని వాడని అర్థం. పోలీస్ స్టేషన్ లో కేసు లేనివాడని కాదు. సృష్టిలోనే నువ్వు దోషం లేనివాడని అర్థం. అది పరిపూర్ణం ఒకటే. ఎన్ని రోజుల తర్వాత ఇహైవ ఇప్పుడే ఇక్కడ ఈ క్షణంలో నాయన, ఇప్పుడే నువ్వు పరిపూర్ణుడు నాయన అని చెప్పినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్లోకం వివరణ మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోగుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. గుహ్యాతి గుహ్యమైన పరిపూర్ణ పరమ గోప్యము పూర్తిగా నా చేత చెప్పబడిన
దీనిని తరచి చూడుమా, పూర్తిగా గ్రహించిన తదుపరి నీ అభిష్టము చేయుము. అత్యంత గోప్యమైన మాటలను మరల చెప్పెదను వినుమా, నీవు నాకు ప్రియుడవు అందుకే మరల చెబుతున్నానయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్థం అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే.
బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే, మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనా జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.